హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మష్రూమ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో మీకు చూపించాలి అనుకుంటున్నాను. ముందుగా మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్. ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మష్రూమ్స్. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కారం, ధనియా పౌడర్, పసుపు, వేయించి దంచిన చెక్క, పట్ట, మిరియాలు, ఇలాచీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. స్టవ్ వెలిగించి బాండులు పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేగాక ఆవాలు, జీలకర్ర, ఇలాచి, అలాగే పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూసారా, ఇలా రెడ్డిష్గా వేగుతాను. అల్లం వెల్లుల్లి కొబ్బరి మిక్స్డ్ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక తగినంత పసుపు, చిల్లీ పౌడర్, దంచి పెట్టుకున్న ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత కరివేపాకు, టొమాటోస్, ఇలా టొమాటోస్ బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేదాకా వేగాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. కాసేపు మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక అలాగే ఉంచడం వలన మష్రూమ్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఫైనల్లీ సరిపడా వాటర్ పోసుకోవాలి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఫైనల్లీ మష్రూమ్ కర్రీ రెడీ. వీటిని మన తెలుగులో పుట్టగొడుగులు అంటారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.